బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు సర్వం సిద్ధమైంది. ఇవాళ వరంగల్ వేదికగా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. నాటి టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. నేడు 25వ ఏట అడుగు పెడుతున్న తరుణంలో ఈ రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కారు పార్టీ. ఈసారి ఎన్నడూ లేని విధంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ వేదికగా మరోసారి తమ సత్తా చాటుతామని బీఆర్ఎస్ చెబుతోంది. అందుకు తగ్గట్లుగానే రాష్ట్ర నలుమూలల నుంచి గులాబీ నేతలు కార్యకర్తలు తరలివచ్చేలా భారీ సమీకరణ ఏర్పాట్లు చేశారు. సభకు లక్షలాది మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు సర్వం సిద్ధమైంది. వరంగల్ వేదికగా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. అయితే మరిన్ని వివరాలు సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైట్ రమేష్, సభ ప్రాంగణం దగ్గర ఉన్నారు మీరు. ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది రావచ్చని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు? రైట్, ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కావడం జరిగింది. సభకు ముందుగానే పాదయాత్రగా బయలుదేరిన వారంతా కూడా పాదయాత్రగా ఇక్కడికి రావడం జరిగింది. అదే మొన్న వారం రోజుల కింద చూడడం జరిగింది. సూర్యాపేట నుంచి ఎద్దుల బండ్లు కూడా ప్రారంభించడం జరిగింది, అవి రావడం జరిగింది. మొత్తం కూడా నేతలంతా ఇప్పుడిప్పుడే ముఖ్య నాయకులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, భారీగా ఇక్కడ డయాస్ వేదికపై కూడా ఒక 400 మంది కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సభ 5 గంటల సమయంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఒక కేసీఆర్ ఒక్కరే ప్రసంగించనున్నారని చెప్పవచ్చు. ఈ వేదికని చాలా వరకు కేసీఆర్ ఒక్కరే మాట్లాడతారు. అంతా కూడా సభకు ఇప్పటికే నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో కూడా అంతా గ్రామాల జెండాలు ఆవిష్కరించి కూడా అంతా ర్యాలీగా బయలుదేరడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా ఈ రజోత్సవ సభని పార్టీ ప్రిస్టేజ్గా తీసుకున్నటువంటి అవకాశం కనపడుతుంది. అన్ని గ్రామాల్లో కూడా ఆర్టీసీ బస్సులను కూడా వెహికల్ని అన్ని కూడా సమకూర్చడం జరిగింది. దాదాపు 10 లక్షల పైగానే జన సమీకరణ చేసినటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మనం ఎల్కతుర్తి సభా ప్రాంగణంలో ఉన్నాం. సభా ప్రాంగణంలో చూసినట్లయితే వేలాది ఎకరాలు కూడా పూర్తిగా సభ జరిగే ప్రదేశం చూస్తే 1213 ఎకరాల వరకు కూడా ఈ సభ జరిగే ప్రదేశం ఉంది. అదేవిధంగా ఈ ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్కే సుమారు 50,000 పైగా కూడా వాహనాలు వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆ పార్కింగ్కు కేటాయించడం జరిగింది. అదే ఎండాకాలం కావడంతో ఎండవేడిని దృష్టిలో ఉంచుకొని మంచినీరు వసతి కానీ అన్ని వసతులు కానీ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నామని చెప్పవచ్చు. ఇప్పటికే నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు కూడా పెద్ద ఎత్తున గతంలో మీరు ప్రారంభించినటువంటి పాదయాత్ర ద్వారా రావడం జరిగింది. మొన్న వారం క్రితం కూడా సూర్యాపేటలో ప్రారంభించడం జరిగింది. అవి కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నాయి. ఏంటి ఎలా వాస్తవానికి సభ ఇది అనుకున్న దానికంటే ఇంకెక్కువ ఉత్సాహభరితమైన వాతావరణంలో జరుగుతూ ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ నిర్వహించుకుంటున్న సభ అయినప్పటికీ కూడా ఇది మా సభ అని చెప్పి భావించే పరిస్థితికి వచ్చింది. గత సంవత్సరంన్నర కాలంగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ సభకు మేము హాజరవుతామని చెప్పి ఆయా వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున కదులుతున్నారు. ఇంకొక వైపు ఈ సభ పట్ల పాపం మాకంటే ప్రతిపక్షాలకు ఆసక్తి ఎక్కువైపోయింది. నుంచి 10 ఏళ్ళు సంతోషంగా ఉన్న రైతాంగాన్ని తీసుకుపోయి ఎండలో పడేసి మళ్ళీ వ్యవసాయాన్ని దండగానే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం పైన రైతాంగం ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి ఆ రైతాంగం పెద్ద ఎత్తున కదులుతున్నారు. మన దాని నిదర్శనమే ఇవాళ 150 కిలోమీటర్ల నుంచి వాళ్ళు